ఈరోజు మన రెసిపీ చుక్కకూర పచ్చడి అండి. చుక్కకూర పచ్చడికి కావాల్సిన మినిమం ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. నేను ఇక్కడ చుక్కకూర 5 కట్టలు తీసుకున్నానండి. మనం మినిమం 5 to 8 అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 3 teaspoons ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను చూపించినట్లుగా 3/4 కప్ వేరుశనగకాయలని వేసుకొని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 teaspoons ధనియాలు వేసుకోవాలి. అలానే 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా ఇవి కూడా క్రంచీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపించినట్లుగా 6 to 8 ఎండుమిరపకాయలని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల అన్ని సైడ్స్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు, 4 వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకలేదండి, నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఈ సేమ్ ప్యాన్లో మనం వాష్ చేసుకున్న చుక్కకూర లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 bunches తీసుకున్నానండి. మనకి కానీ ఇక్కడ 5 to 8 bunches అనేవి యూజ్ చేసుకోవచ్చు. మనం ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ లీవ్స్ నుంచి వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మనం ఎంత ఆకుకూర తీసుకున్నా కూడా అది చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి. ఓకే, అందుకని చెప్పేసి ఇంకొక 5 to 8 bunches అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నేను చూపించినట్లుగా అంతా కలుపుకుంటూ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుందండి. చూడండి, ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని మంచిగా స్మాష్ చేసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా అయిన తర్వాత మనం ఇక్కడ 2 to 3 teaspoons మనం మిక్సీ పట్టుకున్న వేరుశనగకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంటే నేను ఇక్కడ ఫైన్ పౌడర్ కింద చేసుకున్నానండి. ఈ పౌడర్ అనేది ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి, కోర్స్గా చేసుకోకూడదు. మనం తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా తగులుతూ ఉంటుంది, అందుకని చెప్పేసి సో ఫైన్ పౌడర్ కింద చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి ఇక్కడ మనం 3 to 4 teaspoons ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇది కొంచెం సేపు అంటే ఒక 5 minutes మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా కుక్ చేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్ పెట్టుకునేటట్టయితే ఇవన్నీ కూడా మాడిపోతాయి, అందుకే మనం స్లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే పచ్చడి అండి. నేను ఫస్ట్ టైమే తిన్నాను. ఇక్కడ లీఫీ వెజిటేబుల్ అనేది మనం ఎలా యాడ్ చేసుకోవాలి అంటే దాని పుల్లదనం అనేది మన వేసే పౌడర్ డామినేట్ చేయకుండా చూసుకోవాలి. మనం చేసుకునే పచ్చడి పుల్లగా ఉండాలి. Thanks for watching. Please like, share, subscribe. Please click on bell icon.